హలో అండి, వెల్కమ్ టు జాహ్నీ వంటలు. ఈరోజు మన ఛానల్లో స్పైసీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం స్టవ్ మీద లీటర్ నీళ్ళు హీట్ చేసుకుని దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, పావు చెంచా పసుపు, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చికెన్ని బాగా ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 4 చెంచాలు ఆయిల్ వేసుకుని మీడియం సైజు ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపడగా ఉప్పు, అలానే పావు చెంచా పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి తీసుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో వేయించుకోవాలి. 5 నిమిషాలు వేగేసరికి చికెన్ బాగా కుక్ అయ్యిద్ది. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా కారం, ఒక చెంచా ధనియాల జీలకర్ర పొడి, అర చెంచా గరం మసాలా వేసుకోవాలి. అలానే పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే స్పైసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.